కళల ద్వారా దేవుడు ఎందుకు మాట్లాడతారు, కళల ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు అనే విషయాన్ని ఈరోజు డిస్కస్ చేసుకుందాం. యోబు గ్రంథము 33వ అధ్యాయము 14 నుంచి 18 వచనాలు నేను చదువుతున్నాను, మీరు వినండి. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మారులు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. మంచము మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు, కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు, తాము తలచిన కార్యము వారు మానుకొన చేయునట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణము తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవచేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. హల్లెలూయా. దేవుడు ఒక్క మారే పలికెను, 2 మారులు పలుకును. చాలామందికి దేవుడు ఒకసారి చెప్తే వినపడదంట, అందుకనే 2-3 సార్లు చెప్తాడంట ఒక విషయాన్ని. వీళ్ళు నేను చెప్పిన మాటని అర్థం చేసుకోలేకపోతున్నారేమో, లేకపోతే కొంతమంది ఏమంటారంటే దేవుడు నాతో ఏం చెప్పలేదుగా, దేవుడు నాతో ఈ విషయం జరుగుతుందని నాకేమి చెప్పలేదుగా అని అంటారు కొంతమంది. ఎందుకు చెప్పడు? చెప్పకుండా దేవుడు ఏది చేయడు, అన్నీ చెప్పే చేస్తాడు. కానీ ఇక్కడ మాట రాయబడింది, పరిశుద్ధాత్ముడు రాయించాడు. అయితే మనుషులు అది కనిపెట్టరు. చూసారా, మనుషులంట అది కనిపెట్టరంట, తెలుసుకోరంట. నాకేం చెప్పలేదు, దేవుడు నాకేం చెప్పలేదు, నాతో మాట్లాడలేదు, నాకేమీ అర్థం కాలేదు, నాకు ఆ విషయాన్ని నేను గ్రహించుకోలేకపోయాను అని కొట్టిపారేస్తారు. దేవుడి యొక్క మాటను కొట్టిపారేస్తారు. అందుకనే ఇక్కడ వాక్యం రాయబడింది, దేవుడు ఒక్క మారు పలుకును, 2 మారులు పలుకును. దేవుడు అంట 1కి 2 సార్లు ప్రతి విషయాన్ని కూడా కన్ఫర్మ్ చేస్తాడంట మన లైఫ్లో. ఇది జరగబోతుంది, ఈ విషయం జరుగుతుంది, లేదా దీనిలో నుంచి నువ్వు తప్పించుకొని బయటికి రా, లేదా ఈ పని నువ్వు చెయ్యకు, లేదా ఈ విషయంలో నీకు త్వరలో అపాయం రాబోతుంది కాబట్టి నువ్వు తప్పించుకో అని ఇప్పుడు మీరు చెప్పిన సాక్ష్యముల రీతిగానే అందరి జీవితాల్లో ప్రభు మాట్లాడతారు, కళల ద్వారా మాట్లాడతారు. దేవుడు యొక్క స్వరము అనేది చాలా రకాలుగా వినబడుతుందండి. మొట్టమొదటిదిగా చాలామందికి కామన్గా వచ్చేది ఏంటంటే కళలు. కామన్ అన్నమాట, ప్రతి ఒక్కరికి కూడా కళలు అనేవి వస్తూనే ఉంటాయి. విస్తారమైన పనుల ద్వారా కూడా స్వప్నములు పుడుతుంది అని వాక్యం రాయబడింది. సో కళలు అనేవి కామన్, ప్రతి ఒక్కరికి కూడా కళలు వస్తాయి. కొంతమందికి పీడకలలు వస్తాయి, కొంతమందికి వాళ్ళ హృదయంలో ఏది ఎక్కువగా ఆలోచించుకుంటారో అవే కళలు వస్తాయి. మరి కొంతమందికి దేవుని యొక్క హెచ్చరింపులు, దేవుని యొక్క నడిపింపులు, దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటి స్వరముతో కూడినటువంటి కళలు ప్రత్యేకంగా రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ యోబు గ్రంథంలో రాయబడింది అసలు కళల ద్వారా దేవుడు ఎలా మాట్లాడతాడు, ఏ విధంగా మాట్లాడతారు, ఎందుకు మాట్లాడతారు అంటే 16 నుంచి 18 వచనాల్లో నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు. ఇది మొట్టమొదటి పాయింట్ అండి, నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు. చాలామందికి వారికి ఒక చిన్న టాలెంట్ ఉంటే, ఒక చిన్న తలాంతు కనుక ఉంటే చాలా హెచ్చిపోతారు, వాళ్ళని వాళ్ళే హెచ్చించుకుంటారు. చూడండి, కొంచెం గొంతు బాగుందంటే నా అంత బాగా పాడేవాళ్ళు ఎవరు లేరు అని అనుకుంటారు కొంతమంది. నాలాగా వాక్యం ప్రకటించే వాళ్ళు ఇంకెవ్వరు లేరు, నేనెందుకు ఆ పాస్టర్ గారి వాక్యం వినాలి, నేనెందుకు ఈవిడ వాక్యం వినాలి, నేనెందుకు అలా అంటే నాకు తెలిసిన దానికన్నా వీళ్ళకి పెద్దగా తెలియదు అనే ఫీలింగ్తో ఉంటారు కొంతమంది. వాళ్ళకి తెలిసింది కొంచెమే అయినా సరే దాన్ని చాలా భూతద్దంలో పెట్టుకొని వాళ్ళని వాళ్ళే హెచ్చించుకుంటారంట కొంతమంది, నాకు తెలిసినంతగా ఎవరికి తెలియదని. సో అలాంటి వారి గురించి ప్రభు ఏం చెప్తున్నాడంటే నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లుగా ప్రభు వారితో ఆయన యొక్క స్వరాన్ని ముందుగానే వినిపిస్తారంట. ఇక్కడ దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు అనే ఒక రాజు ఉన్నాడండి. ఆ నెబుకద్నెజరు అనే రాజుకి ఒక కళ వచ్చిందంట. ఆ కళలో ఏమొచ్చిందంటే ఒక బ్రహ్మాండమైన చెట్టు కనిపించిందంట ఆయనకి. ఆ చెట్టు చాలా విశాలంగా పెరిగిపోయిందంట, దానికి అనేకమైనటువంటి ఆకులు, కొమ్మలు, ఫలాలు ఉన్నాయంట. దాని మీద అనేకమైనటువంటి ఆకాశ పక్షులు వచ్చి దాని కింద నివాసం చేస్తున్నాయంట. దాని కింద చక్కగా ఆ ఒక పక్షులకి ఆహారం దొరుకుతుందంట.
అవి గూళ్ళు కట్టుకుని అక్కడ నివాసం చేస్తున్నాయంట. అయితే ఇంతలోపు ఆకాశం నుండి ఒక దేవదూత యొక్క స్వరము వినపడి చెప్తుందంట, ఈ యొక్క ఆకాశమంతగా విశాలపరచబడినటువంటి ఈ యొక్క మహావృక్షాన్ని మొండెము దగ్గర కట్ చేసేయండి, కట్ చేసేసి దాన్ని ఇనుముతోనూ అలాగే ఇత్తడితోనూ దాన్ని కట్టేయండి ఆ మొద్దుని అని చెప్పి ఒక స్వరము వినపడిందంట ఆయనకి. వినిపించినప్పుడు దాన్ని ఆ విధంగానే వాళ్ళు కట్ చేసేసారంట. దాన్ని మొద్దుని అక్కడ ఇనుముతోనూ ఇత్తడితోనూ కట్టేశారంట. ఈ కళ వచ్చినప్పుడు నెబుకద్నెజరు రాజుకి ఏమీ అర్థం కాలేదు. ఎందుకు నాకు ఇలాంటి కళ వచ్చింది అని అనుకుని వెంటనే రాజ్యంలో ఉన్నటువంటి మంత్రజ్ఞుల్ని అందరినీ పిలిపించుకున్నాడంట. ఆ కళ చెప్పాడంట. ఎవ్వరికీ అర్థం కాలేదంట. చివరికి ఇంకా దానియేలుని పిలవడం జరిగింది. దానియేలుకు ఈ యొక్క కళ మొత్తము వివరించినప్పుడు దానియేలు 1 గంట సేపు నిట్టూర్పు విడిచి, రాజా, ఈ యొక్క కళ మీ గురించే చెప్పబడుతుంది, పరమతండ్రి మీతోనే మాట్లాడుతున్నారు అని చెప్పినప్పుడు, నా గురించా అని ఆయన ఆశ్చర్యంగా విని, ఏంటి చెప్పు అని అన్నప్పుడు, ఆ యొక్క మహావృక్షం ఏదైతే ఉందో అది మీరే రాజా, ఆ యొక్క విశాలంగా పెంచబడినటువంటి ఆ ఒక వృక్షము అనేది మీ రాజ్యము రాజా. దాని కింద అనేకులు మీతో ఉండి వాళ్ళు చక్కటి ఆహారాన్ని భుజిస్తున్నారు. అయితే దేవాది దేవుడు మీతో ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క అధికారము, ఈ యొక్క గొప్ప రాజ్యాన్ని చూసి మనుషులు మీ దగ్గరకు వచ్చి దాసోహం అవుతున్నట్టుగా చూసి మిమ్మల్ని మీరే హెచ్చించుకుంటున్నారు రాజా, మిమ్మల్ని మీరే గొప్పగా చూసుకుంటున్నారు రాజా. అందుకే దేవాది దేవుడు మీకు ముందుగానే హెచ్చరిస్తున్నారు, మీరు గర్వాంధులు కాకుండా ఉండాలని. మీ యొక్క రాజ్యము మీ నుండి తీసివేయబడి మనుషులు మిమ్మల్ని తోసివేసి ఒక అరణ్యంలోకి మిమ్మల్ని నెట్టివేస్తారు. మీరు పశువులు తిన్నట్టుగా గడ్డి తింటారు కొన్నాళ్ళు. 7 సంవత్సరాల తర్వాత మరలా మీకు బుద్ధి జ్ఞానాలు వచ్చి దేవుని వెలుగు మీకు కలిగిన తర్వాత మరలా మీకు ఈ రాజ్యం ఇవ్వబడుతుంది రాజా అని చెప్పినప్పుడు ఆయన ఆ కళ విని దానియేలును ప్రశంసిస్తాడు, కానీ ఆయనలో ఏ మార్పు కలగలేదంట. కలగకపోతే 12 మాసాలు అయిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా ఏదైతే ఆయన కళలో వచ్చిందో ఆ కళ యొక్క నెరవేర్పు ఆయన జీవితంలో జరిగింది. ఆ ఒక రాజ్యంలోని మనుషులు ఆయన్ని తరిమివేశారు. ఆ ఒక రాజ్యం నుండి ఆయన ఒక అరణ్యంలోకి వెళ్ళి పశువు వలె మారిపోయి గడ్డి తినడం ప్రారంభించాడంట. ఆ విధంగా 7 సంవత్సరాలు ఆయన గడ్డి తిన్న తర్వాత, పశువులాగా అయిపోయిన తర్వాత ఆయనకి బుద్ధి జ్ఞానం వచ్చి దేవుని యొక్క వెలుగు చూడగలిగాడు. ఆ తర్వాత ఆయన ఒక మాట చెప్తున్నాడు చూడండి, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 37వ వచనం. ఇలాగూ నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములను న్యాయములనై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అనుపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరచుచు ఉన్నాను. అర్థమైందండి వాక్యము? ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆయనకి ఏం అర్థమైందంటే, పశువులాగా గడ్డి మేసిన తర్వాత 7 సంవత్సరాలు రాజ్యాన్ని పోగొట్టుకున్న తర్వాత ఆయనకు అర్థమైన విషయం ఏంటంటే, దేవుడు గర్వాంధులను అణిచివేస్తాడు, దేవుడు గర్వష్టులను తోసివేస్తాడు, వాళ్ళ అధికారం నుండి బయటికి గెంటేస్తాడు. దేవుడు మనకి ఏదైనా ముందుగానే హెచ్చరించాడు అని అంటే, ఆయన కళల ద్వారా ఏదైనా ఆయన స్వరాన్ని మనకు వినిపించాడంటే, వారి యొక్క బిడ్డల ద్వారా మనకు ఏదైనా తెలియజేశాడంటే దానికి మనం లోబడాలి. మనల్ని మనం హెచ్చించుకుంటే మనము అణిచివేయబడతాము, మన యొక్క స్థానాల నుండి మనము బయటికి వెళ్ళిపోతాము, మన యొక్క అధికారాన్ని మనము కోల్పోతాము. కానీ ఎవరైతే వినయ మనస్కులై, ఎవరైతే విధేయులై దేవుని సన్నిధానంలోకి వచ్చి ఆయన పాదాలు పట్టుకొని, ప్రభువా నీవు తప్ప నాకు ఇంకా ఆశ్రయం లేదు ప్రభువా, నాకు ఎంత గొప్ప అధికారం ఉన్నా, నాకు ఎంత తలాంతులు ఉన్నా సరే, నాకు ఎలాంటి జ్ఞానం కలిగిన వాడినైనా సరే, ప్రభువా నీ ముందు నేను చిన్నవాడను ప్రభువా, నేను చాలా తక్కువ వాడను తండ్రి, హెచ్చవలసింది నువ్వు, తగ్గవలసింది నేను. నువ్వు ఎవరికి అధికారం ఇవ్వాలనుకుంటున్నావో వాళ్ళకి నువ్వు అధికారం ఇచ్చే దేవుడివి, నేను ఎంతటి వాడను ప్రభువా అని ఎవరైతే విధేయులై, ఎవరైతే వినయ మనస్కులై, ఎవరైతే విరిగి నలిగిన హృదయం గలవారే ప్రభు సన్నిధిలో గోజాడుకుంటారో కన్నీటితో, అలాంటి వాళ్ళని దేవుడు తగిన సమయంలో హెచ్చిస్తాడంటండి. హల్లెలూయా. వినయము గలవారిని తగిన సమయంలో హెచ్చించే దేవుడు. ఒకడు తనకున్న దానిని బట్టి, తన యొక్క తలాంతులను బట్టి ఎప్పుడు కూడా హెచ్చించుకోకూడదు.
అన్నీ ఉన్నవాళ్ళు అణిగిమణిగి ఉంటారని పెద్దల సామెత ఉంది. కొంతమందికి అందము, డబ్బు, ఐశ్వర్యము, కీర్తి ప్రతిష్టలు, చదువు, ఘనత అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళు ఏమీ తెలియని వాళ్ళుగా, జ్ఞానం లేనివారుగా, చాలా తగ్గించుకొని ఒబీడియంట్గా ఉంటారు. కానీ కొంతమంది ఉంటారండి, వాళ్ళకి ఏం తెలియదు, అయినా సరే ఎగిరెగిరి పడుతుంటారు. అవునా అండి? వాళ్ళకి ఏం తెలియదు, అసలు ఏదో అరాకొర ఒక్కటి తెలుస్తుంది అంతే. ఆ ఒక్క విషయానికే నాకు తెలిసినంతగా నీకు తెలియదు అని చెప్పేస్తారు. అట్లాంటి వాళ్ళని చూస్తే అంటే దేవుడు చాలా దూరంగా చూస్తాడంట, గర్విష్ఠుల్ని. అలాంటి వాళ్ళతో ప్రభువు చెప్తున్నారు, నేను ఆ వ్యక్తి గర్విష్ఠుడు కాకుండా ఉండాలని ముందుగానే నా స్వరముతో మాట్లాడతాను, అతని నేను డైరెక్షన్స్ ఇస్తాను అతనికి అని అంటున్నాడు. ఇక్కడ ఈ నెబుకద్నెజర్ రాజు కూడా అట్లాగే జరిగింది. బాబు, నువ్వు చాలా గర్వాంధుడుగా ఉన్నావు, కొంచెం తగ్గించుకో, నిన్ను నువ్వు అణుచుకో అని దానియేలు ద్వారా చెప్పబడినప్పటికీ ఆ వ్యక్తి వినలా, పట్టించుకోవాలా, నాకెందుకులే అన్నట్టుగా వదిలేశాడు. కానీ నిజంగా 12 మాసాలు ఆయనకి సమయం ఇవ్వబడింది. ఎప్పుడు కూడా దేవుడు సమయం ఇవ్వకుండా మన నుంచి అమాంతంగా ఏది తీసాడండి. ఆయన సమయం ఇస్తాడు, ప్రతి ఒక్కరికి సమయం ఇస్తాడు. ఆ సమయంలోపు మనల్ని మనం కరెక్ట్ చేసేసుకోవాలి. ఆ సమయం దాటిపోయిన తర్వాత మనము గుండెలు బాదుకుని ఏడ్చినా, మనము రోధించినా ఎవ్వరూ కూడా మనల్ని కాపాడడానికి, సేవ్ చేయడానికి రారు. దేవుడు ఏదైనా మనకి ముందుగా చెప్తున్నారు, ఇది తప్పు అని అంటున్నప్పుడు ఆయన కొంత సమయం ఇస్తాడు. ఆయన చాలా దీర్ఘశాంతం కలిగిన దేవుడు అంట మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఓర్చుకున్నంతగా ఈ లోకంలో ఎవరు ఓర్చుకోలేరు. మన విషయంలో ఆయన ఎంతో ఓర్చుకుంటాడు. ఇక్కడ ఈ నెబుకద్నెజర్ రాజుకు కూడా 12 మాసాల టైం ఇచ్చాడంట. మీరు చూడండి, కావాలంటే దానియేలు గ్రంథము 4వ అధ్యాయము పూర్తిగా ధ్యానించండి, మీకు అర్థమవుతుంది. ఆ కళ వచ్చినాక దానియేలు చెప్పాక 12 మాసాల టైం ఇచ్చినా సరే ఆ వ్యక్తి మారలా, అలాగే ఉన్నాడు ఆయన. అలాగే ఉండి ఒకానొక రోజు ఆ రాజ్యంలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ రాజ్యం అంతా చూసుకొని ఆహా నా బలము, ఆహా నా అధికారము అని అనుకున్నాడంట. ఒకరోజు అనంగానే వెంటనే అక్కడికక్కడే వెళ్ళిపోయాడు, స్పాట్ అనమాట. ఇంకా ఆ రాజ్యం నుండి తరిమివేయబడ్డాడు. ఎప్పుడైతే ఆ గర్వం మాట నోట్లో నుండి వచ్చిందో వెళ్ళిపోయాడు. ఆయనకు ఒక్కసారి కూడా జ్ఞాపకం రాలా, నాకు ఈ మాట గర్వించద్దు అని దానియేలు ద్వారా నాకు దేవుని మాట తెలియబడింది కదా, నేను ఇట్లా ఉండకూడదు అనే మాట కూడా ఆయనకి జ్ఞాపకం రాలా. ఎవరైతే దేవుడు వాక్యాన్ని అనుదినము చదువుతారో, ఎవరైతే దేవుని యొక్క నడిపింపులు అనుదినము కలిగి ఉంటారో, వాళ్ళు ఎప్పటికప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా శుద్ధి చేయబడుతూ ఉంటారండి. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మీకు చెప్పేస్తాడు, నువ్వు ఈ మాట అనుకుంటున్నావు, నీ హృదయంలో నీకు ఈ మాట వస్తుంది, నువ్వు దీన్ని కరెక్ట్ చేసుకో, ఈ మాట నువ్వు అనకూడదు, ఇలా నువ్వు ఆలోచించుకోకూడదు అని వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనకు కన్ఫెస్ చేపిస్తాడంట మన నోటితో. అలా చేసుకుంటున్నాము అని అంటే మనం సరైన మార్గంలో ఉన్నాం. అలా చేసుకోవట్లేదు అని అంటే మన మనస్సాక్షి చచ్చిపోయిందని అర్థం. మనస్సాక్షి చచ్చిపోయిన వాళ్ళకి, మనస్సాక్షి వాత వేయబడిన వాళ్ళకి దేవుడు మాటలు ఒక్కటి కూడా వినపడవండి. ఏం చెప్పినా వాళ్ళకి ఏం అర్థం కాదు. పాస్టర్లు గొంతు చించుకొని ఎంత అరిచినా సరే, ఎంతగా చెప్పినా సరే వాళ్ళు ఏం పట్టించుకోరు, నెబుకద్నెజర్ లాగానే. నెక్స్ట్ ఒక విషయము, ఇదే యోబు గ్రంథము 33వ అధ్యాయము మరొక మాట, తాము తలచిన కార్యము వారు మానుకొన చేయునట్లు. హల్లెలూయా. కొంతమంది వాళ్ళు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటారు, అది దేవుని చిత్తమా కాదా అని తెలుసుకోకుండానే బిజినెస్ స్టార్ట్ చేసేస్తారు. కొంతమంది సేవకి వెళ్ళాలని చాలా ఉత్సాహంతో ముందుకు వచ్చేస్తారు. దేవుని నడిపింపు మన జీవితంలో ఉందా లేదా అని మనము 1-2 సార్లు ఆగి ఆలోచించి మనము ముందడుగేయాలి. అయితే ప్రభు ఇక్కడ చెప్తున్నారు, తాము తలచిన కార్యము వారు మానుకొన చేయనట్లుగా నేను ముందుగానే వారితో మాట్లాడతాను అని ఇక్కడ వాక్యం రాయబడింది. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో పిలాతు గురించి వ్రాయబడిందండి. పిలాతు యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేయడానికి ఆయన దగ్గరికి తీసుకుని రావడం జరుగుతుంది, పిలాతు దగ్గరికి. అయితే ఆయన న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు ఆయన భార్య వచ్చి అంటుంది, ఆ నీతిమంతుడు జోలికి నువ్వు పోవద్దు, ఈ ప్రొద్దు ఆయన గురించినటువంటి సంగతులను నేను చూసి ఎంతగానో బాధపడ్డాను, కాబట్టి నువ్వు అతని జోలికి వెళ్ళొద్దు, నువ్వు ఏదైతే చెయ్యాలనుకుంటున్నావో అది నువ్వు చెయ్యొద్దు అని చక్కగా చెప్పి మరీ వెళ్తుంది. అయినా సరే పిలాతు వినడు. ఒకసారి ఆ వచనం కూడా మనం చూద్దాము. మత్తయి సువార్త
27వ అధ్యాయము 19వ వచనం. అతడు న్యాయపీఠము మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గురించి నేను కలలో మిక్కిలి బాధపడితేనని అతని వద్దకు వర్తమానము పంపెను. చూడండి, చెప్పింది ఈవిడ, ముందుగానే వచ్చి చెప్పింది పిలాతు భార్య, ఈ ప్రొద్దు నేను ఆయన గురించి కలలో బాధపడ్డాను, నువ్వు ఏదైతే ఆయనకి చేయబోతున్నావో అది ప్రభువు నాకు ముందే చూపించారు, నువ్వు ఆయన సిలువకి అప్పగింపబోతున్నావు, ఆయన చనిపోతున్నారు, ప్రజలందరి నిమిత్తం ఆయన రక్తం చిందించబోతున్నాడు, కానీ ఆయన జరిగించే కార్యము మంచిదే, కానీ అది ఎవరి ద్వారా జరుగుతుందో వాళ్ళకి శ్రమ. ఈరోజు నువ్వు అధికారంలో ఉన్నావు, నీ అధికారాన్ని ఉపయోగించి ఆయనను నువ్వు కాపాడగలవు. కాబట్టి నువ్వు నీ అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు, ఆ నీతిమంతుడిని నువ్వు అప్పగించి నువ్వు శ్రమల పాలు అవ్వద్దు, నువ్వు శాపాన్ని కొని తెచ్చుకోవద్దు అని ముందుగానే భార్య వచ్చి హెచ్చరించిందంట పిలాతు గారిని. అయినా సరే పిలాతు ప్రజలకు భయపడి, యూదులకు భయపడి నిర్దోషి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని, నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని చేతులు కడుక్కొని నాకు ఏ సంబంధం లేదు అని యూదులకు అప్పగించేశాడు. ఆయన చేతులు కడుక్కున్నంత మాత్రాన ఆయన చేసిన తప్పు ఊరికనే పోదు కదండి. ఆయనకు అధికారం ఉంది, ఆయన ఏదైనా చేయగలడు, కానీ ఆ అధికారాన్ని ఆయన ప్రజల కోసము, యూదుల కోసం భయపడి అధికారాన్ని అమ్ముకున్నాడు. ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నారు, నువ్వు ఏదైతే చెయ్యాలి అని అనుకుంటున్నావో ఒక్కసారి దాని గురించి నువ్వు ఆగి ఆలోచించు అని ప్రభు మీతో మాట్లాడుతున్నారు. నువ్వు ఏదైతే ఒక విషయం చెయ్యాలని కోరుకుంటున్నావో, ఈ కార్యం నేను చెయ్యాలి, ఈ యొక్క వ్యక్తితో నేను వెళ్ళి మాట్లాడాలి, లేదా ఈ వివాహం నేను చేసుకోవాలి, ఈ యొక్క సంబంధం నేను చూడాలి అని మీరు ఏదైతే అనుకుంటున్నారో దాని విషయంలో మరొక్కసారి ఆగి ఆలోచించమంటున్నారు ప్రభు. మనము ఆగి ఆలోచించినప్పుడు మనము చేసే కార్యాన్ని మనము మానుకుంటామంట. అది తప్పు అని కనుక మనకు తెలిసిందనుకోండి, అది దేవుని చిత్తం కాదు అని కనుక మనం తెలిసిందనుకోండి, మనకు అర్థమైపోయింది అనుకోండి, ఇక మనము ఆ కార్యాన్ని చేయకుండా మనము ఆపేసుకుంటాం అక్కడితో. ప్రభు ఆయన యొక్క స్వరాన్ని ఎవరికి వినిపిస్తారంటే, ఎవరైతే నా మాట వింటారు, వీళ్ళు నేను చెప్పింది చేస్తారు అన్న వాళ్ళతో ఆయన ప్రభు పదే పదే మాట్లాడతారండి. చెయ్యని వాళ్ళతో దేవుడు ఒకసారి చెప్తాడు, ఇక చేయకపోతే వదిలేస్తాడు. ఇంకా వాళ్ళకు కూడా చెప్తాడు, సమయాన్ని ఇస్తాడు, కానీ వాళ్ళు వినకుండా నష్టపోతారు, శాపాల పాలవుతారు. కానీ ప్రభు మనము కృపాకాలంలో ఉన్నాం, దేవుడు మనకి సమయాన్ని ఇస్తున్నాడు, టైంని ఇస్తున్నాడు, ఆలోచించుకునే శక్తిని ఇస్తున్నాడు మనకి. 1-2 సార్లు దైవజనుల ద్వారా, వాక్యాల ద్వారా, కళల ద్వారా, దర్శనాల ద్వారా, స్వరము ద్వారా మనతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇప్పుడు అనుగ్రహించబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఆరోహణమై మన వద్ద నుండి వెళ్ళిపోయారో ఆయన పరిశుద్ధాత్మ దేవుడిని మనకు ఇచ్చి ఉండి ఆయన మనల్ని నడిపించే విధంగా ఒక కంఫర్టర్గా, ఒక హెల్పర్గా పరిశుద్ధాత్మ దేవుడిని మనకి ఇచ్చి ఉన్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయినటువంటి సంగతులను మనకు చెప్తారంట, తండ్రి చెప్పినటువంటి సంగతులను. ఈరోజు నువ్వు చేయబోయే కార్యాలు అవి నీకు హాని కలిగిస్తున్నాయి అని అంటే అది ముందుగానే నీకు హెచ్చరించబడుతుందంట. అది నువ్వు తెలుసుకుని మసులుకున్నప్పుడు ఆ విధంగా నువ్వు చెయ్యాలి అని అనుకుంటున్న కార్యాలు వెంటనే నువ్వు ఆపేస్తావు, ప్రభువు మాటకు లోబడిపోతావు. ఆ సమయంలో నీకు అది కష్టంగా ఉండొచ్చు, బాధగా ఉండొచ్చు, దుఃఖకరంగా ఉండవచ్చేమో, కానీ ఎండ్ ఆఫ్ ద డే ప్రభు చిత్తం చేసిన ఒక స్త్రీగా, ప్రభు చిత్తం చేసినటువంటి ఒక పురుషుడిగా నువ్వు నిలబడిపోతావు. అది ప్రభు ఈరోజు కోరుకుంటున్నారు. మీరు చేసే కార్యాలు నాకు లోబడి చేయండి, మీరు తలపెట్టే కార్యాలు నా చిత్తానుసారంగా చేయండి అని ప్రభు మీతో మాట్లాడుతున్నారు. మరొక విషయము, ఇదే యోబు గ్రంథం 33వ అధ్యాయము మరొక లాస్ట్ వర్డ్ అండి. తాము గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవజేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అని నేను చెప్తున్నానంటే, మరణాన్ని కూడా తప్పించగలిగినటువంటి శక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉంది. మన గృహాల్లో మన ప్రియులైన వారు, లేకపోతే మనకు తెలిసిన వారు మరణించబోతున్నారు అన్న విషయము ప్రభు ముందుగానే మనకు తెలియజేస్తారు.
వ్యక్తిగతంగా నేను మా డాడీ చనిపోయినప్పుడు ప్రభు నాకు 6 నెలల ముందే చెప్పారండి, మీ డాడీ చనిపోతారు అని. నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో మా డాడీ చనిపోయినట్టు ప్రభు చూపించారు. యాజ్ ఎ డాటర్, నేను ఒక కుమార్తెగా ఆ విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయాను. మా డాడీ చనిపోతారా, ఎందుకు చనిపోతారు అనే ఫీలింగ్లో ఉన్నాను. నేను ప్రభుతోనే గొడవ పడ్డాను నేను 2 రోజులు. ఏంటి ప్రభు నువ్వు ఏం మాట్లాడుతున్నావు, మా డాడీ చనిపోవడం ఏంటి, మనసులో లేదు. ఆ ఒక కళ ఎప్పుడైతే నేను చూశాను, అయితే నేను కళ వచ్చిన రోజే మా అమ్మగారికి ఫోన్ చేసి అడిగాను, డాడీకి ఎలా ఉంది అని అడిగితే మా అమ్మ చెప్తుంది, లూజ్ మోషన్స్ అవుతున్నాయి, హాస్పిటల్లో అడ్మిట్ చేశాము, ఈ సెలైన్స్ ఎక్కిస్తున్నారు అని చెప్పినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. 2-3 డేస్ ఆయన హాస్పిటల్లోనే ఉన్నారు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు, బాగానే ఉన్నారు అని అనుకుంటే మంత్కి ఆయన స్లోగా ఆయన బాడీ అంతా కూడా ఇన్ఫెక్షన్ అవ్వడము, ఆయన రోజుకి ఆయన క్షీణించిపోవడం జరుగుతుందండి. నాకు ఇంకా అర్థమవుతుంది, దేవుడు నాకు కలలో చెప్పింది మేబీ నన్ను హెచ్చరించడానికేమో, మా నాన్న కోసం బాగా ప్రార్థన చేయమనేమో. ఆయన నరకానికి వెళ్ళకూడదు. మా నాన్నగారు హిందూగానే ఉన్నారండి, ఆయన పూజలు చేసేవారు బాగా, ఈ దేవుడు ఇవన్నీ అంటే ఆయన నమ్మేవారు కాదు. కానీ ఎప్పుడైతే ఆయన ఆరోగ్యం రోజుకి క్షీణించడం స్టార్ట్ అయిందో, నేను కొద్దిగా మా నాన్నగారికి సువార్త చెప్పడం ప్రారంభించాను. నాతో ఆయన మాట్లాడేవారు కాదు, అయినప్పటికీ మెసేజ్లు చేసి ఆ వీడియోలు పంపించి ఈ వీడియోలు పంపించి ఏదో ఒక రీతిగా మా నాన్న ఆ ఒక్క వీడియోలు చూసి ఆ ఒక్క వాక్యం విని కనీసం ఈ ఫైనల్ స్టేజ్లో అయినా ఆయన నమ్ముకుంటాడేమో దేవుణ్ణి అనే ఒక చిన్న హోప్ అనమాట నాలో. ప్రభు అన్నారు, నువ్వు చెప్పు, నువ్వు ప్రార్థన చేయి అంటుంటే కొద్ది రోజులకి మా నాన్నగారు ఇంటికి వచ్చే నర్సులతో, ఇంటికి వచ్చే వాళ్ళతో, పని వాళ్ళతో, ఎవరైనా క్రిస్టియన్స్ ఇంటికి వస్తున్నారంటే వెంటనే ఆయన గదిలోకి పిలిచి నా కోసం ప్రార్థన చేస్తావా అని. వాళ్ళు నర్సా, పని వీళ్ళ అని ఏం చూసేవారు కాదు. వాళ్ళు క్రిస్టియన్స్ అంటే చాలు లోపలికి పిలవడం, వాళ్ళ చేత ప్రార్థన చేయించుకోవడం. ఈ విషయాలన్నీ నాకు మా అమ్మగారు చెప్పారు. అసలు ఎప్పుడు ఆయన ప్రార్థన అన్నా, యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ పేరన్నా సరే ఆయనకి కంపరం పుట్టేదనమాట. అంత ఒక చాలా చీప్గా చూసేవారు. అట్లాంటిది మా డాడీ ఇంకా 6 monthsలో చనిపోతున్నారు అని అనంగా నేను ఎప్పుడైతే ఆ సువార్తను చెప్పడం స్టార్ట్ చేశానో, నేను ప్రార్థన చేయడం ఎక్కువగా ప్రారంభించానో, మా డాడీలో కొంచెం కొంచెంగా పరివర్తన ప్రారంభించబడింది. ఆయన బయటకు నాకు చెప్పకపోయినా నేను ప్రార్థన చేసుకుంటున్నానని ఆయన ఇంట్లో మాత్రము ఎవరు వచ్చినా ప్రార్థన చేయించుకునేవారు. నేను చెప్పే మాటలు వినే, నేను మెసేజ్లు పంపిస్తే అవన్నీ చూసేవారు. బై గాడ్స్ గ్రేస్ ఆయన చివరిలో ప్రభువుని నమ్ముకొని ప్రభువునందు నిద్రించారు. హల్లెలూయా. ఆ ఒక్క విషయాన్ని బట్టి ప్రభువుని నేను అంతగానో స్తుతిస్తున్నాను. మా డాడీ చివరి మినిట్లో ఆయన పాపాలన్నీ ఒప్పుకున్నారండి. నేను మాట్లాడుతున్నప్పుడు, ప్రార్థించినప్పుడు ఆయన జీవితంలో ఏదైతే చేశారో అవన్నీ ఒప్పుకున్నాడు. ఆయన సిలువలో దొంగ ఎలాగ లాస్ట్ మినిట్లో ఒప్పుకొని పరలోకానికి వెళ్ళిపోయారో అలాగ మా డాడీ కూడా లాస్ట్ మినిట్లో ఇంకా చనిపోతున్నాను అనంగా ఒప్పుకున్నారు. ఒప్పుకున్న కొద్ది గంటలకే కోమాలోకి వెళ్ళిపోయారు. ఒక్క డే ఉన్నారు కోమాలో. ఆ నెక్స్ట్ డే ఇంకా ఆయన ప్రభునందు నిద్రించారు. నాకు మా డాడీ చనిపోయినందుకు చాలా బాధగా ఉంది, కానీ ఆయన నరకానికి నుంచి తప్పించబడి పరలోకంకి వెళ్ళినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రభువు నేను అంతగానో స్తుతిస్తున్నాను. 12 సంవత్సరాలు మా డాడీ కోసం నేను ప్రేయర్ చేశానండి, కానీ ప్రభు నా ప్రార్థన అయితే తోసేలేదు. నా ప్రార్థన ఆయన దానికి ఆన్సర్ చేయకుండా అయితే లేడు. లాస్ట్ 6 monthsలో ఆయన చనిపోతున్నారన్న విషయం నాకు చెప్పి మరి మా డాడీని తీసుకెళ్ళారు. నాకు అది ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన చెప్పి చేస్తారండి, ప్రతిదీ చెప్పి చేస్తారు. ప్రభు చెప్పకుండా ఏది కూడా చేయరు. దేవుడు మంచి దేవుడు. చెప్పి చేసేది దేవుడు పని, చెప్పకుండా చేసేది దెయ్యం పని. అర్థమైందండి? దెయ్యము మన లైఫ్లోకి చెప్పకుండా వచ్చేస్తుంది, అపవాది మన లైఫ్లోకి చెప్పకుండా దూరిపోద్ది. కానీ దేవుడు ఎప్పుడు కూడా బలవంతంగా మన లైఫ్లోకి దూరడు. ఆయన ఏదైనా చెప్పి చేస్తాడు, అడిగి వస్తాడు మన లైఫ్లోకి. అది దేవునికి అపవాదికి ఉన్నటువంటి తేడా. ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథంలో ఏలీ కుమారులు తప్పు చేస్తున్నారు అనే విషయము తెలుస్తుంది ఏలీకి.
ఆ ఒక దైవజనుడు వచ్చి చెప్తాడు, నీ కుమారులు తప్పు చేస్తున్నారు, బలిగా అర్పిస్తున్నటువంటి పశువుల మాంసాన్ని వాళ్ళు కాల్చకుండా దేవునికి బలి ఇవ్వకుండా తింటున్నారు, పచ్చి మాంసము, స్త్రీలను వ్యభిచరిస్తున్నారని చెప్పినప్పుడు ఆయన పట్టించుకోడు. ఆ తర్వాత బాలుడైనటువంటి సమూయేలుకు కల ద్వారా ప్రభు తెలియజేస్తారు పూర్తిగా, ఏలీకి ఈ విషయం నువ్వు చెప్పు అన్నప్పుడు ఏలీకి సమూయేలు, బాలుడైనటువంటి సమూయేలు ఏది కూడా దాచిపట్టకుండా చెప్పాడంట. చూడండి, 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 17-18 వచనాల్లో ఇలా రాయబడింది. ఏలీ, నీతో యెహోవా ఏమి సెలవిచ్చినో మరుగు చేయక దయచేసి నాతో చెప్పుము. ఆయన నీతో సెలవిచ్చిన సంగతుల్లో ఏదైనా నువ్వు మరుగు చేసినల్లా అంతకంటే అధికమైన కీడు ఆయన నీకు కలుగుజేయను గాక అని చెప్పగా సమూయేలు దేనిని మరుగు చేయక సంగతంతా అతనికి తెలియజెప్పను. ఏలీ విని, సెలవిచ్చినవాడు యెహోవా, తన దృష్టికి అనుకూలమైన దాన్ని ఆయన చేయునుగాక అనను. చూడండి, అంత ఈజీగా తీస్తాడో మాట. మీరు ఇక్కడ గమనిస్తే ఆల్రెడీ ఏలీకి 2 సార్లు ప్రభు చెప్తారు, 3వసారి సమూయేలు ద్వారా చెప్తారు. ఏలీకి మామూలుగా తన కుమారులు చేస్తున్న విషయం వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తెలుస్తుంది. 2వది ఒక దైవజనుడు వచ్చి చెప్తాడు. 3వది సమూయేలు ఒక చిన్న పిల్లోడితో మాట్లాడతాడు దేవుడు. అది కూడా ఆయన విన్నా సరే ఏమంటున్నాడు తెలుసా? సెలవిచ్చినవాడు యెహోవా, తన దృష్టికి అనుకూలమైన దాన్ని ఆయన చేస్తాడు. అంటే కుమారులు చచ్చిపోతారు, కుమారులు నీ కుటుంబంలో ఇంకా యవ్వనస్తులు ఉండరు అన్నా సరే ఆయన పెద్దగా పట్టించుకోవాలా, ఆయనకి ఏది ఇష్టమో అది చేస్తాడు అన్నట్టుగా వదిలేశాడు. దేవుడు 2 సార్లు 3 సార్లు సెలవిచ్చినా సరే ఏలీ పశ్చాత్తాపడలా, తన కుమారులకి వెళ్ళి బుద్ధి చెప్పలా, తన కుమారులను వెళ్ళి నువ్వు చేసేది తప్పురా, నువ్వు ఇలాగ ఉండకూడదు అని గద్దించలా. వాళ్ళకి నీకు దేవుడు వద్ద నుండి శిక్ష రాబోతుంది, శాపగ్రస్తులం అయిపోతాం మన ఇంట్లోకి యవ్వనస్తులు ఉండరంట అన్న విషయాన్ని కూడా వెళ్ళి పిల్లలకి చెప్పలా. అందుకనే ప్రభు అంటాడు, నన్ను గణపరిచేవారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించే వాళ్ళని నేను తృణీకరిస్తా. చెప్పవలసిన విధానాల్లో ఆయన చెప్పాడు, కానీ మాట వినంది ఎవరు? ఏలీ, ఆయన కుమారులు. అందుకనే వాళ్ళ ఇంట్లో ఇంకా యవ్వనస్తులు లేకుండా అయిపోయిందండి, ఆ తరం ఇంకా లేదు. ఈరోజు ప్రభు ఈ మాటల ద్వారా మనకి ఏం తెలియజేస్తున్నారంటే, ప్రభు ముందుగానే మనకు అన్నీ తెలియజేస్తారండి, ప్రతిదీ తెలియజేస్తారు. సో ఎప్పుడు మెలకుగా ఉండండి, ఎప్పుడు కూడా జాగరూకులై ఉండండి. ప్రభు వెళ్ళిపోయే ముందు మనందరికి ఒక మాట చెప్పారు, ప్రార్థన చేయండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఏం చేయాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మనము మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటే నిద్రపోకుండా చేయాలా అని కాదు దాని అర్థం. మనము నిద్రలో ఉన్నా సరే మన ఆత్మ లేచే ఉండాలి. మనము ఎక్కడ ఉన్నా సరే దేవుడితో మన కనెక్షన్ కట్ అవ్వకూడదు. పరిశుద్ధాత్మ దేవునితో మన యొక్క సంబంధము, రిలేషన్ అనేది పోకూడదు. ఎంతమంది బంధువుల మధ్యలో ఉన్నా సరే పరిశుద్ధాత్మ దేవుడు అకస్మాత్తుగా వచ్చి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటాడు. వెళ్ళిపోయినప్పుడు వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, టైం వేస్ట్ చేస్తున్నావు, ఎందుకు ఇక్కడ కూర్చున్నావు, వెళ్ళిపో అంటే వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. మనం కనుక సమయం వృధా చేసామనుకోండి, ఆ సమయంలో కనెక్షన్ కట్ అయిపోతూ ఉంటుంది, కొద్ది కొద్దిగా దేవుని వద్ద నుండి. సో ప్రభు ఈరోజు మీతో చెప్తున్నారు, ఏదైనా నడిపింపు మీ మధ్యలో వస్తుంది, దేవుని స్వరం మీకు వినపడుతుంది అంటే వెంటనే దానికి లోబడ్డం నేర్చుకోండి. వెంటనే దేవుడి మాటలకు విధేయులు అవ్వడం నేర్చుకోండి. అప్పుడు మీరు ఒక్కొక్క స్టెప్పు మీ విశ్వాసంలో మీరు ఎదగడము అనేది నేర్చుకుంటారు. ఆధ్యాత్మికంగా ఒక స్థాయిలోనికి మీరు, ఒక విశ్వాసం అనే ఒక మంచి స్థాయిలోకి మీరు ఎదగడం నేర్చుకుంటారు. మనము దేవుడి మాటకు ఒక్కొక్క మాటకి విధేయులు అవుతున్నప్పుడు దేవుడు లోతైన భక్తిలో మిమ్మల్ని తీసుకెళ్తాడు. ఆ విధంగా మిమ్మల్ని తీసుకెళ్తున్నప్పుడు మీకు ఇక ఎవరు చెప్పక్కర్లా, ఏ బోధకులు మీకు చెప్పక్కర్లా. మీపై ఉన్న అభిషేకమే మీకు మంచి చెడు ఏంటో మీకు తెలిసే విధంగా మీ ఆత్మీయ నేత్రాలు మీకు తెరుస్తుంది, జ్ఞానాన్ని, ప్రత్యక్షతలను మీకు కలిగిస్తుంది. ఒక వాక్యం మీరు చదువుతున్నప్పుడు, ఒక వ్యక్తితో మీరు మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా అన్నీ మీకు అర్థమైపోతాయి, ఏది సరి అయింది, ఏది బోళి అయింది అని. ఆ విషయం మీకు తెలిసే విధంగా ప్రభు మీ కన్నులు తెరుస్తాడు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు సందేశం మీకు అర్థమైందని నేను నమ్ముచున్నాను. దేవుని స్వరానికి లోబడండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. తద్వారా మీరు అనేకమైనటువంటి లోతైన సంగతుల్లోకి మీరు నడిపించబడతారు. పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణలకు మీరు లోబడి ఆ ప్రకారంగా నడుచుకుంటున్నప్పుడు తప్పు ఏది, మంచి ఏది అనే విషయాన్ని, మంచి ఏది అనే జ్ఞానాన్ని మీరు తెలుసుకుంటారు. హల్లెలూయా. నాతో కలిసి ఈ సమయంలో ఈ మాటలు
చెప్పమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. పరిశుద్ధాత్మదేవ, నా పైకి నువ్వు రా. పరిశుద్ధాత్మదేవ, నీ ఆత్మను నా పైన ఉంచు. పరిశుద్ధాత్మదేవ, సరి అయిన మార్గంలో నన్ను నడిపించు. పరిశుద్ధాత్మదేవ, నీ స్వరము వినగలిగినటువంటి చెవులు నాకు దయచే. నా ఆత్మీయ నేత్రాలు విప్పు. నా ఆత్మీయ చెవులను తెరువు. నాలో ఉన్న మంద దృష్టిని తీసివే, నిర్లక్ష్యాన్ని తీసివే. నాకు జ్ఞానమును ప్రత్యక్షతను దయచేయము. యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా అండి. గాడ్ బ్లెస్ యూ అండి. ప్రభు చిత్తమైతే మరలా బుధవారం జరగబోయే మీటింగ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.